ఆంజనేయుని భక్తి శ్రద్ధలతో పూజ చేసే వారి జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తాడని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకు కొందరు ఎప్పుడు దేనికి భయపడరు, ధైర్యంగా ఉంటారో తెలుసా? వాళ్ళ వెనుక ఆంజనేయుని శక్తి ఉంటుంది అని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హనుమంతుని ప్రత్యేక కృప ఈ 4 రాసుల వారికి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. హనుమాన్ ఆశీస్సులు ఉంటే కష్టాలు దగ్గరికి రావు, అదృష్టం, డబ్బు, విజయం వెంటాడుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులలో 4 రాసుల వారిపై ఎల్లప్పుడూ హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హనుమంతునికి ఇష్టమైన రాశి చక్రాల వివరాలేంటో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుని అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని నమ్ముతారు. ప్రస్తుతం కలియుగంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆంజనేయుని అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయుడు తమ వ్యక్తిగత జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాలను కూడా తగ్గిస్తాడని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు అంజనీపుత్రునికి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు. వీరు స్వభావరీత్యా నిర్భయంగా, శక్తివంతంగా ఉంటారు. ఈ కారణంగా వీరు ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉంటారు. ఈ సందర్భంగా ఆ రాసులేంటో ఇప్పుడు చూసేయండి. మొట్టమొదటిగా మేషరాశి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమంతుడు, కుజుడి మధ్య సంబంధాలు మంచిగా ఉంటాయి. ఈ కారణంగా మేషరాశి వ్యక్తులకు హనుమంతుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కుజుడి కారణంగా మీరు చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. హనుమంతుని ఆశీస్సులతో క్లిష్టమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. తమ లక్ష్యాలను సాధించడంలో పట్టుదల కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలో అయినా ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు అనేదే వేయరు. రెండవది సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు సూర్యుడిని తన గురువుగా భావించాడు. అందుకే సింహరాశి వ్యక్తులకు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ లభించనుంది. ఈ కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం, శక్తి పెరిగే అవకాశం ఉంది. మీ నాయకత్వ నైపుణ్యాలు, ఆకట్టుకునే వ్యక్తిత్వాలు వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. వీరి నిర్ణయాత్మక నిర్ణయాలు కారణంగా మంచి విజయం లభించే అవకాశం ఉంది. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. వీరు హనుమంతుని అనుగ్రహంతో తమ తెలివితేటలను పెంచుకుంటారు. అనేక విషయాలను లోతుగా ఆలోచిస్తారు. అనేక సందర్భాల్లో చాలా ఓపికగా వ్యవహరిస్తారు. వీరు తమ పని పట్ల నిజాయితీ, అంకితభావంతో ఉండటం కారణంగా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. నాలుగవది కుంభరాశి. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శనిదేవుని ప్రభావంతో వీరు చాలా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణంగా వీరికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఆంజనేయుడు ప్రత్యేక ఆశీస్సుల కారణంగా వీరికి అనేక కష్టాల నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వీరు సమాజం ప్రయోజనాల కోసం ఉత్తమమైన పనులు చేసే అవకాశం ఉంది. మీ రాశి ఏదో తెలపండి. గ్రహాల ప్రభావం మీ రాశిపైన ఎలా ఉందో పూర్తి వివరాలు తెలియజేస్తాము.